హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లావు తగ్గాలనుకునేవారు ఈ విధంగా స్ప్రౌట్స్ని చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అంటే నార్మల్ స్ప్రౌట్స్ తినాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కదండి, అందుకోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను ముందుగానే స్ప్రౌట్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, శనగలు అలాగే పెసర్లతో ప్రిపేర్ చేశాను. శనగలు చూడండి ఎంత చక్కగా ఎంత పొడుగా స్ప్రౌట్ అనేది వచ్చింది. ఈ స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వీడియోని కూడా చేస్తానండి. చాలా చాలా ఈజీ అనమాట. ఈ బాక్స్లో చేసుకోవడం అయితే ఇంకా చాలా ఈజీ. పొడి పొడిగా చాలా చక్కగా స్ప్రౌట్స్ అయితే వచ్చేస్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. మరి ఏమీ ఎక్కువ స్పైసెస్ ఎక్కువ ఆయిల్ కాకుండా నేను తీసుకున్న శనగలు పెసర్లకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకున్నాను. మరీ ఎక్కువగా వేసుకోలేదు. ఈ విధంగా ఫస్ట్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత పెసర్లను కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా పెసర్లను కూడా యాడ్ చేసుకొని ఇవన్నిటినీ కూడా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి అన్ని స్ప్రౌట్స్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. నార్మల్గా స్ప్రౌట్స్ని అలాగే తింటే చాలా బలమండి, కానీ కొంతమంది అలాగే తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా చేసుకొని కూడా తినొచ్చు అనేసి మీతో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటూ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని కూడా వేసుకోండి. చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల నోటికి చాలా రుచిగా ఉంటుందండి. ఈ చిల్లీ పౌడర్ వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కొంచెం వాటర్ని చిలకరించుకోవాలండి. ఎందుకంటే ఊరికే ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే అంత హెల్దీ కాదు కదా, అందుకోసమని కొంచెం వాటర్ని కూడా చిలకరించుకోవాలి. ఈ విధంగా నేనైతే ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే కారం అనేది ఆయిల్లో పర్ఫెక్ట్గా రోస్ట్ అయితే మనకు మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం వాటర్ని చిలకరించుకోండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకున్నారంటే అన్ని శనగలు పెసర్లు అనేవి చక్కగా ఉడుకుతాయండి. ఈ విధంగా ఉడికించుకొని మరి అంటే ఎక్కువగా వాటర్ వేసి ఉడికించుకుంటే ఉన్న విటమిన్స్ పోతాయి కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇంతే అండి, ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినడమే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు అప్పుడప్పుడు డైరెక్ట్గా పెసర్లు శనగలు తినండి. ఊరికే అలా తినాలనిపించకపోతే ఇలా కూడా ట్రై చేయండి. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.